నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం నగరంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రకాష్ నగర్ లో రోడ్లు వెడల్పు అధికారులు చేపట్టారు. దీంతో తమ ఇల్లు కోల్పోతున్నామని స్థానికులు పనుల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య త్రోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులను పోలీసులు అరెస్టు చేశారు. రోడ్డు వెడల్పు చేస్తే తమ ఇల్లు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడతామని చెప్తున్నారు. ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ ని రద్దు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వైన్ షాప్ సమీపంలో దేవాలయం, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. వాటి సమీపంలోనే వైన్ షాప్ ఏర్పాటు చేసే భక్తులు, మహిళలు, విద్యార్థులకి ఇబ్బందులు కలుగుతుందని వారు చెప్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాప్ ఏర్పాటు అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాప్ తొలగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అధికారులు షాప్ ని తొలగించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. దేవాలయం పక్కన వద్దొద్దు, ఎమ్మిబండ పక్కన దేవస్థానం పక్కన వైన్ షాపు, ఎమ్మిపక్కన వైన్ షాపు, గుడి పక్కన వైన్ షాపు, ఎమ్మిబండ పక్కన వైన్ షాపు, దేవాలయంగా ఉన్న జమ్మిబండ పక్క వైన్ షాపు, ఎమ్మిబండ పక్కన వైన్ షాపు, పాఠశాల పక్కన వైన్ షాపు. ఏ బోలా సమాధి లక్ష్మీ సాగుకి, ఏ బోలా సమాధి లక్ష్మీ సాగుకి. జమ్మి పక్కన వైనాలయమైన జమ్మిబండ పక్కన వైన్ షాపు, దేవాలయమైన జమ్మిబండ పక్కన వైన్ షాపు. వద్దొద్దు, వైన్ షాపు మాకొద్దు, వద్దొద్దు, వైన్ షాపు మాకొద్దు, వద్దొద్దు, వైన్ షాపు మాకొద్దు, వద్దొద్దు, మాకు వైన్ షాప్ పక్కన వైన్ షాపు, జమ్మిబండ పక్కన వైన్ షాపు, జమ్మిబండ పక్కన వైన్ షాపు, జమ్మిబండ పక్కన వైన్ షాపు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఖమ్మానికే తలమాలికమైనటువంటి పారువేట స్థలం. ఇలాంటి స్థలంలో పక్కన వైన్ షాప్ పెడతా అంటున్నారు. వైన్ షాపు పనులు కూడా పూర్తి వస్తున్నాయి. 1వ తారీఖు ఇనాగరేషన్ అంటున్నారు. మేము ప్రతినిత్యం దేనికైనా సరే వచ్చి దీపాలు పెట్టుకుంటాం. కార్తీక మాసంలో ఆ చెట్ల కింద పోయి భోజనాలు చేస్తాం. మేము ఇన్ని చేస్తున్నాము. అలాంటి షాప్ అలాంటి గుడి పక్కన వైన్ షాప్ పెట్టడం న్యాయం కాదు సార్. ఇక్కడ నుంచి వైన్ షాప్ తీసేయాలి. తీసేయకుంటే మేము ఎలాంటి దానికైనా మేము చావడానికైనా మేము సిద్ధమే అండి. వైన్ షాప్ మాత్రం ఇక్కడ వద్దు, ఇక్కడ పెట్టడానికి వీల్లేదండి, వీల్లేదని మేము చెప్తున్నాం. వైన్ షాప్ వాళ్ళు పెద్ద భారీ ఎత్తున పెడుతున్నారటండి. పార్కింగ్ స్థలం లేదు. వచ్చిన కార్లు ఎక్కడ పెట్టుకుంటారు, బండ్లు ఎక్కడ పెడతారు? ఎవరికి నష్టం జరగాలి? ప్రజల్ని ఎంత దెబ్బతీద్దామని ఇక్కడ వైన్ షాప్ పెడుతున్నారండి. పెట్టడానికి వీల్లేదండి వైన్ షాప్ అయితే. నేను కరీం అండి, నేను న్యాయవాదిని, స్థానికుడిని. నేను ఒక ముస్లిం అయినా కానీ హిందువుల మనోభావాలు చాలా దెబ్బతింటాయి. కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ జమ్మిబండ ప్రాంగణంలోనే పక్కనే బోర్డర్ ఉంది.
గోడ ఒకటి అడ్డం ఉంది, పక్కన ఆనుకుని పెట్టడం ఇది చాలా తప్పు. ఇది పెట్టడానికి వీల్లేదు. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామంది ఈ రోడ్డు మీద నిలిపి దండం పెడతారు. ఇప్పుడు దండం ఎట్లా పెట్టాలి? వైన్ షాప్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వైన్ షాప్ పెడితే దేవుడి కాదు, వైన్ షాప్ పెట్టాల్సి వస్తుంది. కానీ అది చాలా అభ్యంతరకరం, దురదృష్టకరం. ఇది వైన్ షాప్ పెట్టడానికి వీల్లేదు. ఇక్కడ మసీదులు కూడా ఉన్నాయి. ఇటు పోతే మసీదు ఉంది, ఇటు పోతే 2 మసీదులు ఉన్నాయి. మరి ఇటు దేవాలయం ఉంది, వేరే దేవాలయం ఉంది. ఇటు పోతే హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ నారాయణ స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది. రోజు మహిళలు వెళ్తూ ఉంటారు, అర్ధరాత్రి డ్యూటీలు చేసుకొని, నర్సులు కానీ డాక్టర్స్ కానీ ఆ డ్యూటీలు ముగించుకొని వెళ్తూ ఉంటారు. ట్యాంక్ బండికి వాకింగ్ చేసేవాళ్ళు మహిళలు వెళ్తారు. ఇప్పటికే చాలా డిస్టర్బ్ ఏరియా ఇది. ఇప్పటికి గొడవలు జరుగుతున్నాయి. 2 నెలల క్రితం ఈ షాపులో కొంతమంది తాగి వచ్చి 4 బీభత్సం చేసి రక్తపాతం సృష్టించారు. అంతేకాకుండా నిన్న కూడా జరిగింది, నిన్న మధ్యాహ్నం కూడా జరిగింది, రక్తపాతం సృష్టించారు. పోలీసు వాళ్ళు వచ్చి కూడా గొడవలు కూడా దాన్ని ఇచ్చేశారు. అటువంటి ఏరియాలో ఇంకా ఎక్కువైపోద్ది. ఇక్కడ కానీ మద్యం దుకాణం పెడితే మాత్రం ఈ గొడవలు ఇంకా ఎక్కువైపోయి మహిళలకు కానీ సాధారణ ప్రజలకు కానీ రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ లైసెన్సు ఇవ్వద్దు, ఇచ్చినా కానీ అది క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ మాకు మద్య దుకాణం మాత్రం పెట్టొద్దని చెప్పి మా కోరిక. సార్ మరి మా ఇల్లు ఇక్కడే, ఎప్పటి నుంచో ఉంటున్న పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి దైవస్థానం పక్కన ఇక్కడ బ్రాందీ షాపు ఇట్లా వైన్స్ పెట్టడం చాలా నేరం సార్. ఎందుకంటే ఇట్లా పెట్టడం వల్ల మాకున్న లేడీస్ కూడా నైట్ కనీసం నడిచి వచ్చి పాల ప్యాకెట్ తీసుకుందామా, కొట్టుకాడి పోదా ఉన్న నైట్ పూట వచ్చి ఎవరో తాగుబోతాడు వచ్చి కొడడానికి కూడా వస్తాడు. ఇట్లాంటి పక్కన పుణ్యక్షేత్రం రోజులు ఏమైనా లక్ష్మీ స్వామికి పూజ చేసుకుంటాం, దండం పెట్టుకుంటాం, సంవత్సరానికి ఒకసారి పూజలు చేసుకున్న పుణ్యక్షేత్రం పక్కన ఇట్లా చండాలం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంతమందికి విజ్ఞాపించుకోవాలి మేము? రోజు చేసే వరకు ఎవరికని చెప్పుకోవాలి మేము ఇక్కడ ఎంతగానో ధర్నా చేస్తాం, కానీ ఇక్కడ మాత్రం పెట్టడానికి వీలు లేదు సార్. మా పిల్లలు ఉన్నారు, చిన్న ఇక్కడ స్కూల్ ఉన్నాయి, పక్కన హాస్పిటల్ ఉన్నాయి. లేడీస్ ఎక్కడికని పోతాం మేము? ఎవరికని చెప్పుకోవాలి? వాకింగ్కి వస్తాం, ఎవరైనా తాగి వచ్చి మా మీద ఇంకా అగాత్యానికి వస్తారు, మేము ఎవరికని చెప్పుకోవాలి సార్? ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాప్ పెట్టడానికి అయితే వీలు లేదు సార్. మేము ఎంతకంటే ఇక కోరుకునేది ఏం లేదు. మీకు శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి పారువేట స్థలం అంటే విజయదశమి ఖమ్మంలో అతిపెద్ద పండుగ అయినటువంటి విజయదశమి జరిగే పారువేట స్థలం పక్కన గోడక అనుకొని మద్యం దుకాణం పెట్టడం మీకు స్థానికులుగా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకుంటామని మేము మా స్థానికులతో అందరి తరపున మేము తెలియజేస్తున్నాం. దీనికోసం ఎంత ఆందోళన చేయడానికైనా, ఎన్ని రోడ్డు షోలకైనా, నిరాహార దీక్షకైనా కూడా మేము సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లో మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎట్టి పరిస్థితుల్లో గుడి పక్కన ఇవ్వటం కాదు పర్మిషన్, గుళ్ళోకే పర్మిషన్ ఇస్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఆ పర్మిషన్ మీరు రద్దు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్న స్థానికులందరూ మహిళలు, స్కూల్ పిల్లగాళ్ళు, పిల్లల తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళే నర్సులు ఈ దారి నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ అనేక నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి తాగుబోతుల వల్ల. మళ్ళీ ఇలాంటి గుడి పక్కనే ఈ అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో దారుణాలు మనం చవి చూడాల్సి వస్తుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో స్థానికులందరి చేత మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము నిన్న మెమోరాండాలు ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ సూపరింటెండెంట్కి మరియు అసిస్టెంట్ కలెక్టర్ గారికి. తప్పకుండా ఈరోజు ఈవినింగ్ వరకు ఏదో ఒకటి చేస్తామని, ఇంత మటుకు మాకు ఇంటిమేషన్ లేదు. ఈరోజు ఈవినింగ్ వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ చేస్తామని తెలియజేస్తే ఏం లేదు. లేకపోతే రేపు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉధృతంగా మేము సమస్యను తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మద్యం దుకాణానికి పర్మిషన్ ఇవ్వద్దని, రద్దు చేయాలని స్థానికుల తరపున అందరి తరపున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ నవరాత్రుల్లో ఈ ఉత్సవాలు ఎంతో జన సంతోషంగా లక్షల మంది సమక్షంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ శాఖకైనా ప్రభుత్వాధికారులకైనా అందరికీ తెలుసు ఈ ఖమ్మం విజయదశమి ఇంత పెద్ద పండుగని ఇలా చులకనగా చేసి ఇట్లా మద్యం దుకాణానికి పర్మిషన్ ఇవ్వడం అనేది ఎంత దారుణాతి దారుణం. కావున దీని గురించి ఒకసారి ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో ఆ లైసెన్స్ రద్దు చేసి మా స్థానికులందరి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. కావున దీన్ని ఒకసారి అధికారులు. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట బైపాస్ రోడ్డు సమీపంలో గతంలో లంబాడీలకు ఇచ్చిన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుందని, దీనిని విరమించుకోవాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు ఆ స్థలాన్ని పరిశీలించారు. గత 40 సంవత్సరాలుగా ఆధీనంలో ఉన్న భూమిని ఎలా ప్రభుత్వం ఆక్రమిస్తుందని వారు ప్రశ్నించారు. ఒకవేళ భూమిని తీసుకున్నా దానికి 4 గింతలు నష్టపరిహారం చెల్లించాలని కిషన్ నాయక్ డిమాండ్ చేశారు. ఇలా ఏటవతల ఖమ్మము, ఏటివతల పాలేరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పోతున్నటువంటి ఈ హైవే ముందు పోలీసు పటాలాలు ఉన్నాయి అనంటే ఎందుకు అనంటే ఇగో ఈ హైవే పక్కనే ఉన్నటువంటి ఈ 2 ఎకరాల భూమి లంబడోళ్ళది. 1986లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉండేటటువంటి 3 కుటుంబాలకు
80 గుంటల స్థలాన్ని ఇచ్చింది. బాణోత్ మంగి, బాణోత్ రమణి, అట్లనే ముత్యాలి బాణోత్ అనేటటువంటి మహిళలకు ఇచ్చింది. ఆ కుటుంబాలు ఏలుబడిలో సాగులో ఉన్నటువంటి ఈ భూమిని 2010లో మళ్ళా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనేటటువంటి ఆలోచన చేసింది. ఆనాటి మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ కుటుంబం అంతా వీళ్ళ కాగితాలు చూపిస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి కదా అని చెప్పని వీళ్ళ భూమిని వీళ్ళకే ఉండేటట్టుగా ఆ రోజు హద్దులు సరి చేయించినారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఉండబడినటువంటి 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు వీళ్ళ జోలికి రాలా. మళ్ళీ ఇవాళ ఉండేటటువంటి ఈ ప్రజాపాలన అనుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఓ పక్క కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో లంబాడీల భూమి లాక్కోవాలని చూస్తారు, మరో పక్క మహబూబ్ నగర్లో లంబాడీల భూమి లాక్కోవాలని చూస్తారు, ఇంకొక పక్క నిజామాబాద్లో లంబాడీల భూమి లాక్కోవాలని చూస్తారు. ఇలా ఖమ్మం జిల్లా కేంద్రంలో హైవే పక్కన ఈ లంబడోళ్ళకి భూమి ఎందుకునేటటువంటి కళ్ళు గుట్టి ఇలా ఈ భూములు లాక్కోవాలని చూస్తూ ఉన్నారు. ఒక 3 నెలల కాలం నుండి ఈ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అధికార యంత్రాంగం. వీళ్ళని ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఎవరు చేయిస్తూ ఉన్నారు? అసలు ఈ భూమి ప్రభుత్వానికి ఏమక్కరకు వచ్చింది? పక్కనే మిషన్ భగీరథ వాళ్ళు ట్యాంకు కట్టుకున్నారు, హద్దు పెట్టుకున్నారు, గోడ కట్టుకున్నారు. ఇప్పుడు మేము పరిశీలన చేసినాం. ఖమ్మం జిల్లా లంబాడా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఈ కుటుంబానికి మద్దతుగా వచ్చి అసలు ఏం జరుగుతున్నది, ఎందుకు మీరు బాధపడుతున్నారని చెప్పని చేస్తే ఇలా 100 రోజుల మామిడి మొక్కల్ని డోజర్లతో దున్నేసి బొందబెట్టినారు. ఇలా ఫామ్ ఆయిల్ వేసుకుంటే పీకేసినారు. ఇలా మనం ముందుకు పోయి చూస్తే మొక్కజొన్న కూడా వేసి ఉన్నది. ఇలా బోర్ వేసుకున్నారు, ఈ బోరుకు కరెంటు మీటర్ ఇవ్వడం లేదు. అంటే వ్యవసాయం చేయనీకి వీళ్ళకి పరిస్థితి కల్పించకుండా చేస్తూ ఉన్నారు. ఈ భూములు లాక్కోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. తహసీల్దార్ గారు ఒకవేళ నిజంగానే కనుక ప్రభుత్వానికి భూమి అవసరం ఉంటే ప్రభుత్వం ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని చెప్పంటే ఇందాక మన మిత్రులు చెప్పినారు. భూమి కింద భూమి ఇవ్వాలా, ఇంటి కింద ఇల్లు ఇవ్వాలా, గిరిజనులకైతే 2 3 ఇచ్చేటటువంటి పద్ధతి పరిస్థితున్నది. కానీ ఈ కుటుంబానికి అసలు తెలియదు. వీళ్ళకి చెప్పకుండానే ఎంఆర్ఓ గారు తన బెటాలియన్ తీసుకొని వచ్చి ఇలా ఆక్రమణ చేస్తూ ఉంటే ఆయన ఎంఆర్ఓనా ఇంకా వేరే ఏమైనా ప్రైవేట్ సిబ్బందా మా భూముల్లోకి ఎట్లా వచ్చారని చెప్పని సహజంగా వస్తారు. గిరిజనులం అరే అన్నంక దొర అనే కులంలో పుట్టినాం, ఎవరో ఏంటో తెలియదు, ఎవడరా మా భూముల్లోకి వచ్చేదని చెప్పని అనుంటే నిజంగానే పనికి ఆటంకం కలిగించారని చెప్పనేటటువంటి చట్టపరమైనటువంటి కేసులను పెట్టదలుచుకుంటే ముందు ఒక నోటీస్ ఇవ్వాలి కదా. ఈ భూములు ప్రభుత్వానికి పలానా దానికోసం అవసరం ఉన్నది అని చెప్పని మాట్లాడే ఆర్డీఓనా లేకపోతే కలెక్టర్ గారి దగ్గర జాయింట్ కలెక్టర్ గారా లేకపోతే ఎంఆర్ఓనా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇవాళ మేము ఒకటే చెప్తాను, ఈ పాలేరు నియోజకవర్గంలో ఉండబడినటువంటి శాసనసభ్యులు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి ఇవాళ శ్రీనివాసరెడ్డి గారికి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం. అన్నా ఇది మీకు తెలిసి జరుగుతుందని మాత్రం నేను అనుకోవటం లే. ఒకవేళ నిజంగా కనుక మీకు తెలిసి జరుగుంటే ఇప్పటికే ఆ కుటుంబాన్ని మీరు పిలిపించుకోవడం మీరే రావడం జరుగుండేది కాదు. నిజంగా ఇది మీకు తెలిసి జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా లంబాడీలు అనేటటువంటి వాళ్ళకు భూములే లేకుండా చేసేటటువంటి కుట్రలో భాగమే అని చెప్పని భావించాల్సి వస్తుంది. ఇవాళ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీకు అప్పీల్ చేసుకుంటున్నాం. ఈ లంబాడీ కుటుంబాలు ఆ రోజు 3 కుటుంబాలే కావచ్చు 80 గుంటలకు, ఇలా ఈ 40 ఏళ్లలో ఆ కుటుంబాల పిల్లలు పెరిగి ఇలా 200 కుటుంబాలైనటువంటి పరిస్థితి. తలా గుంట కూడా రానటువంటి ఈ భూమి ఇలా హైవే పక్కన ఉన్నదని చెప్పని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన ప్రతి బడుగు బలహీన వర్గాల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిండు. కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు కానీ కూడు పెట్టేటటువంటి నేలను లాక్కునేటటువంటి పాపానికి ఒడిగట్టబాకండి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ పాలక ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉండాల్సింది, దళిత గిరిజనులకు అండగా ఉండాల్సింది. వాళ్ళ భూముల్ని కొల్లగొట్టి వాళ్ళకి నిద్రలు లేకుండా చేసి ఇలా కుటుంబంలో నుంచి ఒకడు ఉద్యోగం చేస్తూ ఉంటే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, పోలీస్ కస్టడీలో ఉన్నాడో ఇంకెక్కడ ఉన్నాడు, ఇలా చూపించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. పాఠాలు చెప్పుకునేటటువంటి పంతులు ఆ కుటుంబంలో పుట్టడం నేరమా? మా భూముల మీదకి ఎవరో వస్తున్నారు చూడండి అని చెప్పని ఆయన ఈ కుటుంబానికి ఒక ఫోన్ చేసి తెలియజేస్తే వచ్చినందుకు తన మీద ఇలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో, ఈ అధికార యంత్రాంగంతో, ఈ పోలీస్ యంత్రాంగంతో వీళ్ళకి ప్రాణ నష్టం ఉన్నది, హాని ఉన్నది అని చెప్పని భయపడతా ఉన్నారు. ఇలా ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి సమస్త గిరిజన సంఘాలు, బహుజన సంఘాలు మీకు బాసటగా ఉంటాయి. ఈ భూమి మీద ఈ ప్రభుత్వం ఒక వారం రోజుల్లో తన నివేదికను వీళ్ళకి సబ్మిట్ చేసి ఈ భూముల్ని వీళ్లకు ఒప్పజెప్పేటటువంటి ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలిచేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే పట్టించుకోవాలా. ఈ ఇక్కడ ఉండేటటువంటి ఈ 3 కుటుంబాలకు సంబంధించిన ఈ 2 ఎకరాల భూమికి న్యాయం చేయాలని చెప్పని. ఖమ్మం రాజమండ్రి ప్రధాన రహదారిపై తప్పిన ప్రమాదం. సత్తుపల్లి శివార్లో పెద్ద బ్రిడ్జిపై మద్యం మత్తులో లారీ నడుపుతూ ఎదురుగా వస్తున్న సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సుపై దూసుకురావడంతో బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు.
స్టంట్లకి వెళ్ళొచ్చుగా స్టంట్ డ్రైవర్ కింద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.